ఇది ఏదైతే లెటర్ తోటి ఉన్నదో అదే విధంగా ఆయన పేరు కూడా రాసుకుంటానికి మనం ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. నీ మహేంద్ర కంపెనీ ఉంటది పైన, అదే విధంగా నీ బ్రాండ్ కూడా ఉంటుంది దాంట్లో. ఏదైతే టార్క్ ఎక్కువ ఉన్నదో ఆ టార్క్ తీసుకోవడం వల్ల కస్టమర్కి వచ్చేసి లాగే శక్తి అనేది ఎక్కువ ఉంటది కాబట్టి ఏ పనులైనా కూడా వెనకకు రాకుండా నడవడం జరుగుతుంది. రైతు సోదరులకు నమస్తే, నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం హైదరాబాద్ లోని తాజ్ దక్కన్లో ఉన్నాము. ఇక్కడ మన వెనుకాల చూడొచ్చు, మొత్తము 4 రకాల మహేంద్ర ట్రాక్టర్స్ లాంచ్ చేయడం జరిగింది. మహేంద్ర ట్రాక్టర్స్ ప్రస్థానం 1965లో స్టార్ట్ అయ్యి ఎప్పటికప్పుడు రైతు ఫ్రెండ్లీగా ఈ ట్రాక్టర్లను తయారు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ఈ ట్రాక్టర్లో కూడా మనకు 1,00,000 వరకు ఆదాయాన్ని సేవ్ చేసుకునే అవకాశం ఉందని మనకు ఇక్కడ లాంచ్ ఈవెంట్లో చెప్పడం జరిగింది. 4 రకాల ట్రాక్టర్కు సంబంధించి మనం ఇక్కడ ఈవెంట్ మేనేజర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మహేంద్ర లాంచ్ ఈవెంట్లో మహేంద్ర ట్రాక్టర్స్ అంటేనే రైతు ఫ్రెండ్లీ అంటున్నారు, ఎందుకు? సార్ వచ్చేసి ఏంటంటే మహేంద్ర ట్రాక్టర్ వచ్చేసి రైతు ఫ్రెండ్లీ ఎప్పటికైనా ఉంటుంది సార్. ఏంటంటే రైతుకు వచ్చేసి మనం ఏ విధంగా అయితే యూజ్ కావాలో ట్రాక్టర్ ఆ విధంగా అనేది మనం ట్రాక్టర్ తయారు చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే ఏరియాలో ఉన్నారో సార్, మా ఏరియాలో వచ్చేసి ఈ ఇంప్లిమెంట్స్ యూజ్ అవుతాయి, మాకు ఈ విధంగా ట్రాక్టర్ కావాలంటే మేము కంపెనీ మ్యానుఫ్యాక్చర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ ఇతర ట్రాక్టర్లు కూడా అట్లా తయారు చేయడానికి సిద్ధంగా లేదు. సో అందుకని మహేంద్ర ఫ్రెండ్లీగా ట్రాక్టర్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ రోజు లాంచ్ ఈవెంట్లో 4 రకాల ట్రాక్టర్స్ ను లాంచ్ చేయడం జరిగిందని చెప్పారు. ఏ మోడల్స్ సార్ అవి? సార్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం ఈ డిఐ మోడల్లో వచ్చేసి ఏంటంటే మొత్తం 4 రకాల ట్రాక్టర్లు. ఒకటి 475, ఇంకోటి వచ్చేసి 575, ఇంకోటి వచ్చేసి 585, 575 MS. సో మొత్తం 4 రకాల హెచ్పీలు, 4 రకాల ట్రాక్టర్లు అనేది మనం ఇలా లాంచ్ చేయడం జరిగింది. ఇంతకుముందు రైతు ట్రాక్టర్ మీదకి తోలుతున్నప్పుడు రైతుకు కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యేవాడని చెప్పారు. ఇప్పుడు కంఫర్ట్ గా ఉంటుందని చెప్తున్నారు. అంటే సీట్ పరంగా, ఇంజన్ పరంగా ఏ విధంగా కంఫర్ట్ ఉంటే చెప్తారు? ఎస్ సార్, వచ్చేసి ఏంటంటే ఇంతవరకు వచ్చేసి ఏంటంటే మనం భూమిపుత్ర వర్షన్ లో ఉండే సార్. భూమిపుత్ర వర్షన్ లో వచ్చేసి ఏంటంటే సీట్ కంఫర్ట్ అనేది చాలా తక్కువ ఉందని చెప్పేసి చాలా మంది రైతులు ఇచ్చిన సజెషన్ ప్రకారం మనం దీనికి డీలక్స్ సీట్ ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ఈ సీట్ వచ్చేసి ముందుకు వెనకకు అదే విధంగా మన ఆ వెయిట్ ను బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా అనువుగా ఉన్నది. సో దాని వల్ల ఏంటంటే ఒక రైతు లేదా డ్రైవరు ఒక అదును టైంలో 24 గంటలు కూడా బండి నడపడానికి అనుకూలంగా ఉన్నది. ఇంకొక పాయింట్ సార్, మనకు ఈ మహేంద్ర ట్రాక్టర్ లో ఒక సంవత్సరంలో వచ్చి 1,00,000 రూపాయల వరకు మనం ఆదా చేసుకోవచ్చు రైతులు అని చెప్తున్నారు. ఏ విధంగా అది? సార్ వచ్చేసి ఏంటంటే మనం ట్రాక్టర్ వచ్చేసి 1,00,000 రూపాయలు సేవ్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మైలేజ్. మహేంద్ర ట్రాక్టర్ అంటేనే మైలేజ్ కి మాస్టర్ అని ఒక మంచి పేరున్నది. ఇతర ట్రాక్టర్లు చూసుకున్నా కూడా సో దీనికి మైలేజ్ అనేది చాలా ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. మహేంద్ర ట్రాక్టర్కి వచ్చేసి ఏంటంటే డీజిల్ అనేది చాలా తక్కువ తీసుకోవడం జరుగుతుంది. సో దానివల్ల ఆయన వచ్చేసి ఒక సాధారణ రైతు వచ్చేసి ఒక సంవత్సరానికి వచ్చేసి ఒక 800 నుంచి 1000 గంటలు అనేది ట్రాక్టర్ అనేది రన్ చేయడం జరుగుతుంది. ఆయన దున్నుకొనియండి, ట్రాలీ వర్క్ చేసుకొనియండి, వేరే ఏ అగ్రికల్చర్ వర్క్ చేసుకోనియండి, ఒక గంటకు వచ్చేసి 1 లీటర్ వరకు మనది ట్రాక్టర్ అనేది తక్కువ తాగడం జరుగుతుంది. మహేంద్ర ట్రాక్టర్ ఏదైతే ట్రాక్టర్ ఉందో సేమ్ 45 HP బండి ఉంటే 45 ఏ ఇతర ట్రాక్టర్లతో పోల్చుకున్నా ఈ ట్రాక్టర్ అనేది 1 లీటర్ అనేది తక్కువ తాగడం జరుగుతుంది. సో 1 గంటకు వచ్చేసి 1 లీటర్ తక్కువ తాగుతుందంటే కనీసం ఒక రైతు 1000 గంటలు నడుపుతాడు అంటే 1000 లీటర్లు సేవ్ అయినట్టు. ఆయనకు 1000 లీటర్లు సేవ్ అయినాయి అంటే ఇప్పుడున్న ధరల ప్రకారం ఈ రోజు 95-96 రూపీస్ ఉంది డీజిల్. అంటే ఆ లెక్కన చూసుకునే 95,000 రూపాయలు ఓన్లీ డీజిల్ అనేది సేవ్ అవుతాయి. దాంతో పాటు సర్వీసింగ్ కూడా చూసుకున్నా ఈ బండికి వచ్చేసి 350 గంటల నుంచి 400 గంటల వరకు సర్వీసింగ్. ఏ ఇతర ట్రాక్టర్లు చూసుకునే 250 గంటలకే ఆయిల్ చేంజ్ ఉంటుంది. సో ఒక ఆయిల్ చేంజ్ కి వచ్చేసి 35,000 నుంచి 4,000 వరకు ఖర్చు వస్తుంది. సో ఒక ఆయిల్ చేంజ్ లేదా 2 ఆయిల్ చేంజ్ అనేది దీనికి బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఆయన అటు నుంచి ఒక 10,000 బెనిఫిట్ పొందుతాడు, ఇది ఒక 95,000, 1,05,000 వరకు బెనిఫిట్ అనేది జరగడం జరుగుతుంది. మహేంద్ర అంటే బిల్డ్ క్వాలిటీ అని, అసలు ఈ బిల్డ్ క్వాలిటీలో వచ్చిన మార్పులు ఏంది? బిల్డ్ క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంది? ఎస్ సార్, మీరు గత అన్ని ట్రాక్టర్లు చూడండి సార్, వచ్చేసి మీరు ఈ బంపర్ కా నుంచి చూసుకుంటే ఈ చాసెస్ చూసుకుంటే సో ఇంత మందమైన చాసెస్ వచ్చేసి ఏది ఉండదండి. ఇది మందమైన చాసెస్. అదేవిధంగా ఇది చూడండి, ఫ్రంట్ పోర్షన్ చూడండి ఎంత హెవీగా ఇచ్చినారో. అదేవిధంగా ఈ ఇంజన్ చూడండి. సో ఇంజన్ లో కూడా వచ్చేసి ఏంటంటే ఈ రెజబుల్ స్టిచ్చర్స్ అంటారండి ఇవి. ఈ రెజబుల్ స్టిచ్చర్స్ అంటే ఏంటంటే ఇంజన్ మన్నిక ఎక్కువ ఉండడానికి మనం ఇల్లు కట్టేటప్పుడు పిల్లర్ ఏదే విధంగా అయితే వేసుకుంటామో సో ఈ అనేది ఈ గీతలు అనేది లోపల పిల్లర్ వేసిరు అన్నట్టు. సో అట్లా ఈ రెజబుల్ స్ట్రక్చర్స్ అంటారు ఇది. సో ఏంటంటే లోపల అనేది మెటల్ అనేది అట్లా పిల్లర్ లా వేసిరు, అదే హెవీ క్వాలిటీ. అదే విధంగా చూసుకుంటే ఇది చూడండి సార్, ఈ చాస్ ఇంజన్ చాసెస్ కానీ గేర్ బాక్స్ చాసెస్ కానీ ఇవి చూడండి. అదేవిధంగా
ఈ లాక్ కానీ ప్రతి ఒక్కటి అనేది ఇక మీరు ఒక్కసారి హెవీలు చూపించాలంటే వెనకకి రండి ఒకసారి. సో ఇది చూడండి సార్, ఇంత వచ్చేసి ఏంటంటే కొద్దిగా సన్నగా రావడం జరుగుతుంది. ఇవి మొత్తం హెవీగా ఇచ్చినారు. ఎందుకు హెవీగా ఇచ్చినారంటే ఇప్పుడు కొత్త ఇంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఈ ప్లవ్ వస్తుంది, అదేవిధంగా 2 MB ప్లవ్ వస్తుంది, 3 MB ప్లవ్ వస్తుంది, రివర్స్ తిప్పే ప్లవ్ వస్తుంది. సో అన్ని రకాల ఇంప్లిమెంట్స్ యూజ్ చేసుకుంటాను కానీ ఇంత హెవీ ఈ ఇంప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇంత హెవీ ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటంటే మామూలుగా సన్న ఇస్తే ఏంటంటే ఇప్పుడు వచ్చిన హెవీ బరువుతోటి అవి బెండ్ అవ్వడం జరుగుతుంది, ఇరగడం జరుగుతుంది. దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇంత హెవీగా ఇవ్వడం జరిగింది. మీరు బండి దగ్గరకు వచ్చి చూస్తే మీకు ఎంత హెవీగా ఇచ్చారు అనేది మీరు చూడగానే మీకే అర్థమైపోయింది. ఇంతకు ముందు ట్రాక్టర్స్ తో పోలిస్తే కూడా గ్రౌండ్ క్లియరెన్స్ పెద్దగా అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం టైర్ లో కూడా కొంచెం తేడా అనిపిస్తుంది. వాటి గురించి ఒకసారి చెప్పండి. ఇంజన్ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఆ బ్రదర్ చూడండి, ఎప్పుడైతే ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే డీప్ పల్టింగ్ పోయినా ఇంకా బండి అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టైర్లు కూడా చూసుకున్నారంటే ఇది 14 టైర్ ఇచ్చినది, గ్రిప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండడం బండి అనేది ఫ్రీగా ఎగడం జరుగుతుంది. మీరు ఏదైతే దున్నేటప్పుడు ఉండదో సార్, ఇప్పుడు మనకు పొలాలు వచ్చేసి ఇంతవరకు వచ్చేసి మన నాన్నల కాలం నుంచి ఉంటే ఏంటంటే ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు వ్యవసాయం చేస్తుండే. ఇప్పుడు అదే రైతు యంగు రైతు కూడా ఒక 30-40 ఎకరాల వ్యవసాయం చేస్తుండు. దాంట్లో వచ్చేసి ఒక 5-6 ఎకరాలు దిగుబాటు ఉండొచ్చు. దిగుబాటు ఉన్న దాంట్లో కూడా ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కదా, దానివల్ల ఏంటంటే ఆయన అంత లోపల పోయినా కూడా బండి కూడా ఫ్రీగా వెళ్ళడం జరుగుతుంది. ముందర టైర్ల గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. ముందర టైర్ వచ్చేసి ఏంటంటే ఇంతవరకు వచ్చేసి 6 నెంబర్ టైర్ వస్తుండే, ఇప్పుడు 7 నెంబర్ టైర్ వస్తుంది. చూడండి ఇంకో ఇక్కడ ఉంటది 7 నెంబర్ టైర్, 7.5x16. ఈ పేరును కస్టమైజ్ చేసుకోవచ్చు మహేంద్ర ట్రాక్టర్ కింద, ఇక్కడ మనకి బ్రాండ్ కింద ఈ పేరును కస్టమైజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇది ఏ విధంగా, ఒకవేళ కస్టమైజ్ చేసుకోవాలంటే రైతు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? ముందు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? ఎస్ సార్, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకు ఏదైతే మహేంద్ర కంపెనీ మహేంద్ర 575 DI ఏదైతే ఇచ్చారో సేమ్ బండి ఉన్న రైతు కూడా నా ట్రాక్టర్ కు నా పేరు ఉండాలన్న ఒక చిన్న సెంటిమెంట్ ఉందన్న ఉద్దేశంతో ఇది ఏదైతే లెటర్ తోటి ఉన్నదో అదే విధంగా ఆయన పేరు కూడా రాసుకుంటానికి మనం ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. నీ మహేంద్ర కంపెనీ ఉంటుంది పైన, అదే విధంగా నీ బ్రాండ్ కూడా ఉంటుంది. దాంట్లో వచ్చేసి ఏంటంటే నీ పేరు ఏదైతే నాగరాజు అని ఉన్నదో మరి నాగరాజు అని చెప్పేసి నాకు నచ్చిన పేరు, నాకు దైవం పేరైనా కానీ మా తండ్రి గారి పేరైనా కానీ ఎవరి పేరైనా నాకు ఇష్టమైన పేరు అనేది ఇక్కడ రాసుకోవచ్చు. సేమ్ ఆ బ్రాండ్ లాగానే ఇది కూడా కనబడడానికి ఉంది. ఇంకొక పాయింట్, మహేంద్ర అంటేనే టార్క్ అంటారు, టార్క్ అంటేనే మహేంద్ర అంటారు. అసలు ఏంది అసలు టార్క్ అంటే? సార్ వచ్చేసి ఏంటంటే ఏదైతే టార్క్ ఎక్కువ ఉన్నదో ఆ టార్క్ తీసుకోవడం వల్ల కస్టమర్కి వచ్చేసి లాగే శక్తి అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏ పనులైనా కూడా వెనకకు రాకుండా నడవడం జరుగుతుంది. సో ఈ 575 బండికి వచ్చేసి ఏంటంటే టార్క్ 215 టార్క్ అనేది ఉంటుంది. అంటే 215 న్యూటన్ మీటర్స్ అని అంటారు. సో ఏంటంటే చాలా గట్టి ఉంటుంది. అదే విధంగా బ్యాకప్ టార్క్ అంటే ఏంటంటే ఏదైతే బండి స్లో అయినప్పుడు అదే విధంగా 1 సెకండ్ ఆగానే వెంటనే బ్యాకప్ టార్క్ అనేది వస్తుంది. దానివల్ల బండి అనేది ముందుకు రావడం జరుగుతుంది. దీనికి 30% బ్యాకప్ టార్క్ అనేది ఉంది. ఏ ఇతర కంపెనీల ట్రాక్టర్లకు కానీ ఏ ఇతర ట్రాక్టర్లకు కానీ ఇంత బ్యాకప్ టార్క్ అనేది లేదు. ఓకే, ఇంకా దీని లిఫ్ట్ కెపాసిటీ ఎంత ఉంది? సో లిఫ్టింగ్ కెపాసిటీ గురించి చూసుకుంటే అయితే సార్ ఒకసారి వెనకకి రండి చూపిస్తాను. దీనికి వచ్చేసి ఏంటంటే 2000 kg లిఫ్టింగ్ కెపాసిటీ. ఇప్పుడు మారుతున్న కాలంలో కొత్త ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు రోటావేటర్ ఉన్నది, రోటావేటర్ వచ్చేసి 540 kgs ఉంటుంది. అదేవిధంగా బేలర్ ఉన్నది, బేలర్ కూడా ఇంచుమించు 540 kgs ఉంటుంది. సో ఎక్కువ బరువు ఉన్న ఇంప్లిమెంట్స్ కూడా సునాసాయంగా వర్క్ చేసుకుంటానికి కానీ ఈ లిఫ్టింగ్ కెపాసిటీ అనేది యూజ్ అవుతుంది. దీనికి చాలా ఎక్కువ లిఫ్టింగ్ కెపాసిటీ కూడా జరిగింది. అన్ని లిఫ్టింగ్ కెపాసిటీ తట్టుకోవాలంటే కూడా మనకు పట్టీలు కూడా ఆగాలన్న ఉద్దేశంతో హెవీ క్వాలిటీ తోటి చాలా గట్టిగా, అదే విధంగా చూసుకుంటే చాలా మందంతో 1 ఇంచు మందంతో ఇవి తయారు చేయడం జరిగింది. ఇవి వచ్చేసి అంటే చైన్స్ ఉంటాయి సార్. ఇంతవరకు చైన్స్ ఉండడం వల్ల ఏంటంటే మనం ప్లవ్ వేసినప్పుడు ఒట్టి నేలలో ప్లవ్ వేసినప్పుడు ఒక్కోసారి తెగిపోతుండే. బట్ ఆ రైతుకి ఇబ్బంది ఉన్న ఉద్దేశంతో ఇది మనం ఇవి ఇవ్వడం జరిగింది. పవర్ స్టీరింగ్ అంటున్నారు. ఈ పవర్ స్టీరింగ్ దీని ఇంజన్ కెపాసిటీ గురించి ఎంత HP ఉందనేది ఒకసారి క్లియర్ గా చెప్పండి. సరే ఓకే సార్, ఇది వచ్చేసి ఇంజన్ HP వచ్చేస్తే 575 వచ్చేసి 47 HP సార్. ఇది 47 HP. అదే విధంగా ఇంకోటి ఏం అడిగినారు మీరు? పవర్ షేరింగ్ వచ్చేసి ఏంటంటే సార్ ఇది డ్యూయల్ యాక్టింగ్ పవర్ షేరింగ్ సార్. ఇది వచ్చేసి ఏంటంటే ఏ ట్రాక్టర్ కూడా డ్యూయల్ యాక్టింగ్ పవర్ షేరింగ్ అనేది లేదు. వచ్చేసి ఇండస్ట్రీలో ఫస్ట్ మనకు మహేంద్రకు వచ్చేసి డ్యూయల్ యాక్టింగ్ పవర్ షేరింగ్ ఇచ్చిన. డ్యూయల్ యాక్టింగ్ పవర్ షేరింగ్ అయితే మీరు చూసుకున్నట్లయితే సిలిండర్ ఇవతల సైడ్ ఉంటుంది, అదే విధంగా అవతల సైడ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వీల్ ఎలిమెంట్ అనేది పోదు. అదే విధంగా ఏదైతే సిలిండర్ ఉందో ఒక సైడ్ సిలిండర్ ఉన్నది అనుకో, ఏదైతే సిలిండర్ ఉందో ఆ సిలిండర్ ఉన్న సైడ్ టైర్ ఎక్కువ అరుగుతుంది, అదే విధంగా టైర్ తిరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పవర్ ఇక్కడికి వస్తుంది, ఈ టైర్ తిరిగిన తర్వాత ఆ టైర్ తిరగాలి. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఈ టైర్ మీద
ఎక్కువ లోడ్ పడుతుంది. సో దానివల్ల ఈ టైర్ అనేది ఎక్కువ అరుగుతుంది. సో మహేంద్ర కంపెనీ ఏం చేసిందంటే ఆ విధంగా ప్రాబ్లం ఉండొద్దన్న ఉద్దేశంతో డ్యూయల్ యాక్టివ్ పవర్ షేరింగ్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఈ టైరుకు ఆ టైర్కు సేమ్ అలైన్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, అయితే రైతు పదే పదే మీ ఫీల్డ్లకు వెళ్ళినప్పుడు రైతుల నుంచి వచ్చే కంప్లైంట్ ఏంటంటే ట్రాక్టర్ మీద కూర్చొని మనం తోలేటప్పుడు గంటల తరబడి దాని మీద కూర్చుంటాం కాబట్టి మనం హెవీగా బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్తుంటారు రైతులు. దాన్ని సాల్వ్ చేయడానికి ఏదన్నా కొత్త టెక్నాలజీని ఉపయోగించి సార్ మీరు మంచి క్వశ్చన్ అడిగినారు. బట్ వచ్చేసి ఏంటంటే మేము ఫీల్డ్లో తిరిగి చాలా మంది రైతులను అదేవిధంగా డ్రైవర్లను నిరంతరం నడిపే డ్రైవర్లను మేము సలహా తీసుకొని మనం ఈ సీట్ అనేది మాడిఫికేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ట్రాక్టర్కి వచ్చేసి ఏంటంటే కమాన్ పట్టీలు కానీ అదేవిధంగా షాక్ అబ్జర్లు కానీ అట్లాంటివి ఉండవు సార్. ఏంటంటే మన ట్రాక్టర్కు ఏ ట్రాక్టర్కైనా ఇండస్ట్రీలో ఉన్న ఏ ట్రాక్టర్కైనా ఇది మన కార్ తీసుకోండి షాక్ అబ్జర్లు ఉంటాయి, అదేవిధంగా కమాన్ పట్టీలు ఉంటాయి, అదేవిధంగా ఆటో తీసుకోండి కమాన్ పట్టీలు ఉంటాయి. కానీ మన ట్రాక్టర్ మాత్రం ఇంజన్ దీనికి చాసెస్ అనేది ఉండదు. చాసెస్ అనేది ఉండదు కాబట్టి కమాన్ పట్ల అట్లాంటివి రావు. మనం ఎంత చేపు చేసుకున్నా ఇంకా సీటును మాత్రమే మాడిఫికేషన్ చేసుకోవాలి. అందరు సలహా తీసుకొని మనం డిలాక్స్ సీట్ ఇవ్వడం జరిగింది. సో ఈ డిలాక్స్ సీట్ మీద మీరు ముందుకి వెనకకు అదే విధంగా పైకి కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. మన వెయిట్ను బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీరు నిరంతరం బండి నడిపినా కూడా మీకు బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. 4 రకాల మోడల్స్ మనకు ఎప్పుడు నుంచి అందుబాటులో ఉంటాయి సార్? ఇప్పుడు ఈ 4 రకాల ట్రాక్టర్లు ఈ రోజు లాంచ్ చేసినాం సార్. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క షోరూమ్ లో అందుబాటులో ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న షోరూమ్ కు వెళ్ళండి. ప్రతి ఒక్క షోరూమ్ లో అందుబాటులో ఉన్నాయి. ఓవరాల్ తెలంగాణలో అన్ని షోరూమ్లలో ఈ రోజు మేము బిల్లింగ్ చేసి దింపడం జరిగింది. ప్రతి ఒక్క షోరూమ్ లో ఈ రోజు నుంచి అందుబాటులో ఉండడం జరిగింది. ఫిబ్రవరి 2026 ఈ రోజు నుంచి మనకు అందుబాటులో ఉండడం జరిగింది. మహేంద్ర ట్రాక్టర్స్ ఒకసారి మనం కొనుగోలు చేస్తే ఎన్ని సంవత్సరాలు వారంటీ ఉంటుంది? ఎస్ సార్, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే వారంటీ విషయాల్లో మాట్లాడుకున్నైతే ఒక ట్రాక్టర్ మనం తీసుకుంటే ఇంతవరకు వచ్చేసి ఇంప్లిమెంట్స్ వచ్చేసి తక్కువ రకాల ఇంప్లిమెంట్స్ ఉంటుండే. ఇప్పుడు వచ్చేసి మారుతున్న కాలంలో రైతు వచ్చేసి ఏంటంటే మెకానికల్ తక్కువ అయిపోయారు, అదేవిధంగా మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మన ట్రాక్టర్ వచ్చేసి మనం కంపెనీ వచ్చేసి చాలా బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉంది, అదేవిధంగా క్వాలిటీ మంచిగా ఉంది, అదేవిధంగా మేము అన్ని రకాల పనిముట్లు అనేది బందోబస్తు ఇచ్చినాం. కాబట్టి మనం దీనికి 6 years వారంటీ ఇవ్వడం జరిగింది. 6 years 6 సంవత్సరాల వరకు మనకి ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ఏ ఇతర సామాన్లు అయినా మనం అనేది ఫ్రీగా రిపేర్ చేయడం జరుగుతుంది. కస్టమర్ వచ్చేసి ఎక్కడ ఉన్నా సరే ఆ దగ్గర డీలర్షిప్ కాల్ చేసినారంటే ప్రతి 30 kilometers ఒక డీలర్షిప్ అనేది మనకు అందుబాటులో ఉంది. ప్రతి 30 kilometers ఒక బ్రాంచ్ అనేది మనకు అందుబాటులో ఉంది. మనకు టెక్నీషియన్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. 24/7 అందుబాటులో ఉంటారు. మెకానిక్స్ ఏదున్నా ఇంకా సంబంధించిన డీలర్షిప్ని అడిగినారంటే ఇమీడియట్లీ మీకు సర్వీస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ట్రాక్టర్ కొనుగోలు చేసేటప్పుడు మేము సర్వీస్ మాన్యువల్ ఇస్తాం సార్. దాంట్లో వచ్చేసి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. మీకు ఒకవేళ 1 రోజు 2 రోజులు అందుబాటులో మెకానిక్ లేకున్నా ఎక్కడ లేకున్నా ఇంకా పక్క బ్రాంచ్ నుంచి కూడా మనం టెక్నీషియన్ తెప్పించి మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. మహేంద్ర అంటేనే అద్భుతమైన పవర్, సాటిలైన్ ఫీచర్స్ అంటున్నారు. చివరిగా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మహేంద్ర ట్రాక్టర్స్ వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి మన జైరాబాద్ లో ప్లాంట్ అండి. మనకు అన్ని రకాల అందుబాటులో ఉంటుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే మన ఏరియాలో మన ఇన్క్లూడింగ్ ఏదైతే సాయిల్ ఉన్నదో, ఏదైతే ఇంప్లిమెంట్స్ ఉన్నదో అన్ని రకాల ఇంప్లిమెంట్స్ కు అన్ని రకాల అనుకూలంగా మన ట్రాక్టర్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. వచ్చేసి ఏంటంటే మనకు కొన్ని ఏరియాల్లో కొన్ని విధాలుగా కావాలంటే మనం ఏదైతే కంపెనీతో డిస్కషన్ చేసి ఆ విధంగా తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ట్రాక్టర్ తీసుకున్నామంటే నెంబర్ 1 బెనిఫిట్ అనేది మహేంద్ర కంపెనీ తప్పించి వేరే ఇతర ఏ కంపెనీలకు రాదు. విన్నారు కదా మన నాగరాజు గారు చెప్పిన వివరాలు. ఈ రోజు వీడియో ధన్యవాదాలు. నమస్తే.